సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కొన్ని పార్లమెంట్ సీట్లకు వైసీపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. విశాఖ లోక్సభ స్థానానికి బొత్స ఝాన్సీ పేరును ఖరారు చేసిన ఫ్యాన్ పార్టీ అనకాపల్లి అభ్యర్థిని తేల్చలేదు. సిట్టింగ్ ఎంపీ సత్యవతిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. దీంతో ఆమెను పక్కన పెడతారనే ప్రచారం జరుగుతోంది. సత్యవతిపై వ్యతిరేకతకు కారణాలేంటి? ఫ్యాన్ పార్టీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? టికెట్ ఆశావహుల్లో వైసీపీ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? వాజ్ ది స్టోరీ? అనకాపల్లి ఎంపీ సీటు ఉమ్మడి విశాఖ జిల్లాలో హాట్ సీట్ అనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులెవరనే అంశంపై రకరకాలుగా చర్చ సాగుతోంది. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రస్తుత ఎంపీ భీశెట్టి సత్యవతిని పక్కన పెడతారనే టాక్ నడుస్తోంది. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి హేమీలు ప్రాతినిధ్యం వహించారు. కొందరు రికార్డులు సృష్టించారు. ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు ఈ సీటు నుంచి గెలిచారు. టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, పి అప్పల నరసింహం, గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే సబ్బం హరి, కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ ఎంపీలుగా గెలిచారు. 1989లో కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అతి తక్కువ మెజారిటీతో నెగ్గిన ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఓడిపోగా టీడీపీ తరపున బరిలో దిగిన అవంతి శ్రీనివాసరావు గెలిచారు. అటువంటి అనకాపల్లి సీటులో ఇప్పుడెవరు పోటీ చేస్తారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున భీశెట్టి సత్యవతి గెలిచారు. ఈ సీటులో గౌర సామాజిక వర్గ ఓటర్లు అధికం. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన సత్యవతి ఈజీగా విజయం సాధించారు. కానీ నెగ్గిన తరువాత ప్రజా సమస్యలను విస్మరించారనే విమర్శలున్నాయి. సత్యవతి పనితీరు కూడా అంతంత మాత్రమే అని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీలో ఎవ్వర్నీ పట్టించుకోలేదనే టాక్ ఉంది. ఈ ఎంపీ వ్యవహార శైలిపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సత్యవతిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. సీట్ ఇస్తే ఓటమి తప్పదన్న నిర్ణయానికొచ్చిన పార్టీ అధినాయకత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. బలమైన నేత కోసం అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాల్లో సత్యవతి పేరు లేదు. దీంతో అనకాపల్లి వైసీపీ సిట్టింగ్ ఎంపీ సత్యవతిని పక్కన పెట్టినట్టేనని భావిస్తున్నారు. మరోవైపు విశాఖ లోక్సభ స్థానానికి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీని ప్రకటించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. దీంతో ఈసారి అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ను మహిళకి ఇవ్వకపోవచ్చని వైసీపీలో టాక్ నడుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఇక్కడి నుంచే పోటీలో దించాలని ఒక దశలో అధిష్టానం కూడా భావించింది. సర్వేలు కూడా చేయించింది. కానీ ఈ నేతపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలింది. అంతేకాదు లోక్సభకు పోటీకి అమర్నాథ్ విముఖత చూపినట్టు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే అసెంబ్లీ బరిలోనే దిగుతాను అని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ సోదరి పిళ్ళ రమాకుమారి కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఈమెకి ఆమె సామాజిక వర్గం ఓట్లు కలిసొస్తాయని భావిస్తున్నారు. అలాగే అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ టికెట్ రేస్ లో ఉన్నారు. వివిధ కులాలకు చెందిన మరికొందరు కూడా అనకాపల్లి సీటు కోసం పోటీ పడుతున్నారు. ఆశావహుల బలాబలాలు, ఆర్థిక స్థితిగతులను పరిశీలించిన ఫ్యాన్ పార్టీ కాశీ విశ్వనాథ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ నేతకు 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అంగబలంతో పాటు ఆర్థిక పరిపుష్టి కూడా ఉంది.
దీనికి తోడు అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గవర సామాజిక వర్గ ఓటర్ల ప్రాబల్యం అధికం. గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. అందుకే ఈ సామాజిక వర్గ నేతకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డితో ఈ నేతకు మంచి సంబంధాలున్నాయి. ఇది కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ హైకమాండ్ కూడా అలర్ట్ అయింది. కొణతాల గవర సామాజిక వర్గ నేత. గతంలో ఈ సీటు నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అనకాపల్లి ఎంపీ స్థానాన్ని స్థానికుడు, అది గవర సామాజిక వర్గ నేతకే వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.